జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక సైతాను సైన్యం. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? వైసీపీ ఏర్పరచుకుంది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. కానీ వీళ్ళని కాదు, అనకొండాలను పట్టుకోవాలి. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇబ్బంది స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సంతకాలు చేయించుకున్నారని చెప్పి ఇంటూరు చెప్తున్నారు. లోపల కార్లో ఉన్నారు. ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు. మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. నిన్న దువ్వాడలో పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురైంది? ఇక్కడ ఎలా ఉంది? నైస్ క్వశ్చన్. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. నిన్న దువ్వాడల దగ్గర మాత్రం ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. వాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు డైపర్ దడిచినప్పుడల్లా ఒక అరెస్ట్ చేస్తూ ఒక కేసు స్టేషన్ తీసుకెళ్తాం. తెలుగు డైపర్ పార్టీకి డైపర్ మార్చినప్పుడల్లా ఒక సోషల్ మీడియా అరెస్ట్ చేసుకుంటాం. విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారా? ఇక్కడైతే ఏం చేయలేదండి. భయపెడితే మీరు పోస్టింగ్లు పెట్టడం లేకపోతే ప్రశ్నించడం మానేస్తారని ఏమన్నా అనుకుంటున్నారా? నేను ఆపను సార్, ఇక మీద అయితే ఆపను. ఆపను. ఇంకో కాదు, వైసీపీ సైనికులు కూడా ఎవరు కూడా ధైర్యంగా ఉండమని, అందరూ ధైర్యంగా ఉండమని చెప్పారు. పార్టీ డైపర్ మార్చినప్పుడల్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. వరానా వాడు పిఏ గాడు, మా అక్క పిఏ, భారతక్క పిఏ. పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. కాదు భారతక్క, ఒకటి గుర్తు పెట్టుకో, నీ పిఏ అని వాడు చెప్తున్నాడు. ఎందుకంటే వాడు ఓపెన్ గానే ఆ వైఎస్ భారతి పిఏ అని వాడు రాసుకుంటున్నాడు. కాదు ఈ రోజు నేను వైఎస్ భారతి అక్క ఒకటే అడుగుతున్నా, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. భారతి ఒకటి గుర్తు పెట్టుకో, నా పిఏ కాదు, ఈడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్ లో గాని లేకపోతే నీ పక్క నుండే చెంచా నాయాలతో గాని ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ గాని ఒక ప్రెస్ రిలీజ్ చేసావా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చేయలే. అంటే వాడు నీ పిఏ అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా? పులివెందుల. ఒక్క నిమిషాలు ఫినిష్ చేసి. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. అదే చెప్తున్నా, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారే. పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటున్నారు. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఈ రోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం, వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, నాకు నీ మీద నమ్మకం లేదురా. ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం వాడు మళ్ళీ వచ్చారా? ఇవాళ ఎక్కాలు నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. అయ్యి ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయ్యవయ్య చేతో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటు. మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి. చేసేస్తావు? చేసేస్తాడ. రేపు వచ్చేప్పటికి ఎచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.